హాయ్ ఎవ్రీబడి. ఇవాళ నేను స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఇదేంటంటే దీన్నే స్ట్రెస్ రిలేటెడ్ ఎరోసివ్ సిండ్రోమ్ అని, స్ట్రెస్ అల్సర్ సిండ్రోమ్ అని, స్ట్రెస్ రిలేటెడ్ మ్యూకోసల్ డిసీజ్ అని కూడా అంటారు. ఇందులో గ్యాస్ట్రిక్ మ్యూకోసా అంతా ఎరోజన్స్ వచ్చేసి సూపర్ఫిషియల్ హెమరేజెస్ అలాగా వస్తాయి అన్నమాట. యూజువల్గా క్రిటికల్గా ఇల్గా ఉన్న లేకపోతే ఎక్స్ట్రీమ్ ఫిజియలాజికల్ స్ట్రెస్ ఉన్న పేషెంట్కి స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఒకసారి మినిమల్ టు సివియర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లడ్ లాస్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. అలాంటి కండిషన్స్లో మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేసుకోవాలి. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ని కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. కాఫీ గ్రౌండ్ వామిటర్స్ అని, అంటే వామిటింగ్ అయినప్పుడు చూస్తే కాఫీ గ్రౌండ్ కలర్లో ఉంటుంది అండ్ మోషన్ బ్లాక్లో ఉంటుంది అనమాట. మెలినా అంటారు దాన్ని. ఒక్కోసారి బ్లడ్ వామిటింగ్లో పడవచ్చు, హెమటమెసిస్ అంటారు. ఒక్కోసారి హైపోటెన్షన్ కూడా ఉండొచ్చు, ఆర్థోస్టాసిస్ అనమాట, అంటే బీపీ తక్కువగా ఉండొచ్చు. సో డయాగ్నోసిస్ అనేది యూజువల్గా ఏదైనా మ్యాసివ్ బర్న్ ఇంజరీ అయినా, ఏదైనా సివియర్ హెడ్ ఇంజరీ అయినా, పేషెంట్ వెంటిలేషన్ మీద ఉన్న అలాంటి సివియర్ ట్రామా కేసెస్లో ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్గా ల్యాబ్ టెస్టింగ్ ఏం చేస్తామంటే హిమటోక్రిట్ చేస్తాం, అంటే సిబిసి మొత్తం బ్లడ్కి సంబంధించి బ్లడ్ ప్రొఫైల్ అంతా చేస్తాము. కోయాగులేషన్ ప్రొఫైల్ కూడా చేస్తాము. బ్లీడింగ్ టెండెన్సీ ఎంతవరకు ఉంది, కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తాము. ఐఎన్ఆర్ అది చేస్తాము, పీటీఐఎన్ఆర్ అది, ఏపీటీటీ చేస్తాము. అయితే దీనికి 2 ప్రొసీజర్స్ ఉంటాయి. ఇనిషియల్ ప్రొసీజర్స్, ఒక ఎన్జీ ట్యూబ్ వేస్తాము, నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటే రైల్స్ ట్యూబ్ అంటారు. దాంతో లావేజ్ చేస్తాము. బ్లడ్ ఏమన్నా అప్పర్ జిఐ ట్రాక్ట్లో ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఉందో అది యూజువల్గా ఆస్పిరేట్ చేసేస్తాము. అండ్ ఎండోస్కోపీ కూడా చేస్తారు. సో ఎండోస్కోపీ చేస్తే లీజన్ ఎంతవరకు ఉంది, మ్యూకోసల్ ఎరోషన్స్ ఎంతవరకు ఉన్నాయి ఏంటి, ఏమన్నా మెడికల్ మేనేజ్మెంట్ సరిపోద్దా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఒకసారి గ్యాస్ట్రిక్ పీహెచ్ లెవెల్స్ కూడా తెలుసుకుంటే మంచిది. దాన్ని బట్టి మనము ప్రొఫిలాక్సిస్ థెరపీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మెడిసిన్స్కి వచ్చేసరికి సూక్రాల్ఫేట్ యూస్ చేస్తారు, తర్వాత H2 రిసెప్టర్ బ్లాకర్స్ యూస్ చేస్తారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, ప్యాంటోప్రజోల్ యూస్ చేస్తారు. ప్యాంటోప్రజోల్ యూజువల్గా ఇన్ఫ్యూషన్ కింద స్టార్ట్ చేస్తారు. ఈ ఇన్ఫ్యూషన్ కింద స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే 80 mg/h ఇన్ఫ్యూషన్ కింద స్టార్ట్ చేయడం వల్ల ఇనిషియల్ స్టేజెస్లో ఆ బ్లీడింగ్ టెండెన్సీ, బ్లీడింగ్ ఎరోషన్ అంతా కొంచెం హీల్ అయ్యి 1 or 2 days, 1 day అంతా ఇన్ఫ్యూషన్ ఇచ్చిన తర్వాత కొంచెం హీల్ అయ్యి బ్లీడింగ్ ఎప్పుడైతే తగ్గిందో కొంచెం పేషెంట్ రికవరింగ్ ఫ్రమ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ అని మనకు తెలుస్తుంది. సో ప్యాంటాప్ ఇన్ఫ్యూషన్స్ అనేవి ఇస్తారు. అండ్ కొన్ని కాజెస్ ఉంటాయి. యూజువల్గా గ్యాస్ట్రిక్ మ్యూకోసాలో పెరైటల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ పెరైటల్ సెల్స్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పెరైటల్ సెల్స్ని రెగ్యులేట్ చేసేది హిస్టమిన్, గ్యాస్ట్రిన్ హార్మోన్, వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేషన్, వీటి వల్ల ఈ పెరైటల్ సెల్స్ గ్యాస్ట్రిక్ మ్యూకోసా నుంచి యాసిడ్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది. అండర్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఏమవుతుందంటే ఈ మ్యూకోసా మీద ఉన్న మ్యూకోసల్ బ్యారియర్ అని ఉంటుంది. ఆ బ్యారియర్ మ్యూకోసల్ లేయర్ అని ఉంటుంది, ఆ మ్యూకస్ జెల్ లేయర్ అని. ఆ లేయర్ డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోయిందో ఈ మ్యూకస్కి గ్యాస్ట్రిక్ ఎపిథీలియంకి గ్యాప్ పోతుంది. సో దానివల్ల యాసిడ్ ప్రొడక్షన్ డైరెక్ట్గా ఎపిథీలియం మీద ఎఫెక్ట్ చేసి మ్యూకోసల్ డ్యామేజ్ అనేది జరుగుద్ది. ఇందులో యాసిడ్ హైపోసెక్రేషన్ జరుగుతుంది అని మనం చెప్పలేము. యాసిడ్ నార్మల్గానే ప్రొడ్యూస్ అవుద్ది, కానీ మ్యూకోసల్ బ్యారియర్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ప్లస్ స్ట్రెస్లో ఏంటంటే పొట్టకి జరిగే రక్త ప్రసరణ యూజువల్గా తగ్గిపోతుంది. దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్కీమియా వచ్చి దానివల్ల కూడా స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ అల్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సో కారణాలు ఇంతకుముందు చెప్పుకున్నవి సివియర్ ట్రామా, సపోజ్ బ్రెయిన్ ఇంజరీ అయింది, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అయింది, అందులో స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్నే కుషింగ్ అల్సర్స్ అంటారు. మ్యాసివ్ బర్న్స్, సపోజ్ బర్న్స్ పేషెంట్, వాళ్ళలో కూడా స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని కర్లింగ్ అల్సర్స్ అంటారు. అండ్ సివియర్ హైపోటెన్షన్, బ్లడ్ సప్లై తగ్గిపోయి గ్యాస్ట్రైటిస్ ఇండ్యూస్డ్, స్ట్రెస్ ఇండ్యూస్డ్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
కొన్ని సెప్సిస్ రిలేటెడ్ కండిషన్స్లో బ్లడ్ కల్చర్స్ పాజిటివ్ వస్తాయి అన్నమాట. అలాంటి కండిషన్స్లో కూడా స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇంజరీ విత్ రేస్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ కూడా స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెంటిలేషన్ మీద ఉన్న కేసెస్లో, మల్టిపుల్ ఆర్గన్ డిస్ఫంక్షన్ కండిషన్స్లో, మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ కేసెస్లో కూడా స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రోగ్నోసిస్కి వచ్చేసరికి ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం ప్యాంటాప్ ఇన్ఫ్యూషన్స్, ఎండోస్కోపీ ఇవన్నీ చేసి కొంచెం ట్రీట్ చేసుకోవడానికి ఉంటుంది. కొంచెం లేట్ అయ్యే కొద్దీ ఇంటెస్టైనల్ హిమరేజ్ వచ్చి, పర్ఫరేషన్ వచ్చి, అంటే పేగుకి చిల్లు పడి సెప్టిక్ షాక్లోకి ఒక్కోసారి పేషెంట్ చనిపోవచ్చు కూడా. సో ఎర్లీ డిటెక్షన్ ఈజ్ అ మస్ట్ అనమాట. అండ్ మార్బిడిటీ, మార్టాలిటీకి వస్తే ఒకవేళ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి పేషెంట్కి లైఫ్ రిస్క్ ఉంటుంది. ఎర్లీగా ట్రీట్ చేస్తే అంతగా ఉండదు. ఓల్డర్ పేషెంట్స్లో ఏంటంటే వీళ్ళకి ఎథెరోస్క్లెరోసిస్ ఉంటుంది. సో బ్లడ్ సప్లై ఇంకా తగ్గి దాన్ని బట్టి ఇంకా స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ క్రిటికల్ ఇల్నెస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇంకా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ హెలికోబ్యాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ కొంతమందికి ఉంటుంది. దానివల్ల మ్యూకోసల్ బ్యారియర్ ఇంకా బ్రేక్ డౌన్ అయ్యి దానివల్ల కూడా స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీ డిటెక్షన్ వల్ల, ఎండోస్కోపీ వల్ల, ప్లస్ ప్యాంటాప్ ఇన్ఫ్యూషన్స్ వల్ల, ప్లస్ మిగతా వైటల్స్ మానిటరింగ్ వల్ల మనం సేవ్ చేయొచ్చు పేషెంట్ని. సో థ్యాంక్